హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఇవాల్టి స్పెషల్ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. దీనినే మన వైపు బురుగుల ఉప్మా అని, అలాగే మహారాష్ట్ర సైడ్లో దీన్ని మసాలా భాత్ అంటారు. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా పేరు పెట్టి పిలుచుకున్న టేస్ట్ మాత్రం ఒకటేనండి. మన చేతిలో పడితే ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాల్సిందే. వండుతున్నప్పుడే ఘుమఘుమలతో మన కిచెన్ మొత్తం ఫిల్ అయిపోతుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడు నోట్లో వేసేసుకుందామా అనిపిస్తుంది మన ప్రాణం. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో వెళ్ళిపోదామా మరి మన కిచెన్లోకి. 1 లేదా 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా చాప్ చేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 టమాటాలు కూడా స్లైసెస్గా చేసుకొని పక్కన పెట్టుకొని, కావలసినన్ని మరమరాలు, 1 లెమన్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే తాలింపు దినుసులన్నీ కూడా మనం రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకొని, ఇవన్నీ రెడీ అయ్యాక మన స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టేసుకుని, ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. యాక్చువల్గా నేను ఇంట్లో కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. అది హెల్తీగా ఉంటుంది, మన బాడీకి కూడా బ్యాలెన్స్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని అందిస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు కూడా కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తాను. తర్వాత ఒక ఆనియన్స్ చాప్ చేసినవి అందులో యాడ్ చేసేసి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని, దాంట్లో కొన్ని నువ్వులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా తాలింపులో వేసినట్టే వేసేసుకుని దాన్ని కొంచెం దోరగా అటు ఇటు వేయించుకుంటూ ఒక మంచి గోల్డ్ కలర్ కనిపించేలాగా మనం వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో మనం చాప్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసి మంచిగా వేగనివ్వాలి. ఒకసారి గరిటెతో అటు ఇటు మనం కలియ తిప్పేసి దాన్ని బాగా మగ్గడానికి మూత పెట్టేసి ఉంచేయాలి. ఈలోపు పక్కన ఒక బౌల్ తీసుకుని దాంట్లో మన మరమరాలన్నీ, బురుగులు అంటాం కదా, అవన్నీ కూడా మన బౌల్లో తీసేసుకుని దాంట్లో వాటర్ పోసి కలిపేసి అవి కూడా తీసుకొచ్చి ఇది మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈలోపు కొంచెం అల్లం పేస్ట్ దానికి తగిలిస్తే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, మనకి మసాలా బాత్ రెడీ అవుతుందన్నమాట. సో ఇలా దీంట్లో వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. కరివేపాకు మ్యాక్సిమం తాలింపులో యూస్ చేస్తాము, బట్ ఇక్కడ నేనేంటంటే ఆ ఫ్లేవర్ అనేది మనం తింటుంటే మన నోటికి తగలడానికి అని చెప్పి నేను తర్వాత వేశాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా దానికి తగిలించి అటు ఇటు కొంచెం మగ్గే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు మనం సైడ్లో మన మరమరాలన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా, అవన్నీ దీంట్లో యాడ్ చేసేయండి. యాడ్ చేసి నిదానంగా తిప్పుతూ ఆ ఫ్లేవర్ అంతా మన మరమరాలకి లేదా బురుగులకి పట్టేలాగా మనం అటు ఇటు కొంచెం తిప్పాలి. ఈ ఉగ్గానిని మనం తయారు చేస్తున్నప్పుడు కొలతలన్నీ మనం ఇష్ట ప్రకారం మనం చేసుకోవచ్చు. ఎంత సాల్ట్ కావాలి, ఎంత కారం కావాలి, కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కారము ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ మగ్గనివ్వండి, సరిపోతుంది. కొంచెం ధనియాల పౌడర్ లాస్ట్లో వేయండి. వేసేసిన తర్వాత మనకి ఈ రెసిపీ రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టే. సో కొంచెం అవన్నీ ఫ్లేవర్స్ దానికి రావడానికి గాను జస్ట్ 2 మినిట్స్ కొంచెం సేపు మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత లాస్ట్లో ఫైనల్ పంచ్ కొంచెం లెమన్. ఆ లెమన్ చాలా కొంచెంగా, ఒక్కొక్కరికి కొంచెం ఎక్కువగా కూడా పుల్లగా తింటే బాగుంటుంది అనిపిస్తే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా మన డిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసేసుకొని తినడానికి రెడీ అయిపోవడమే. ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. వరిలో ఉన్న అన్ని పోషక విలువలు దీని నుంచి మనకు దొరుకుతాయి. విటమిన్ డి, ఈ, కాల్షియం, ఐరన్ కూడా దీంట్లో మ్యాక్సిమం ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అలాగే డైజెస్టివ్ ఫుడ్ కూడా అని చెప్పచ్చు, ఎందుకంటే మనం ఎంత తిన్నా కూడా ఈజీగా అరిగిపోతుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ టైంలో కూడా దీన్ని రెడీ చేసుకుని మన నోటికి స్వీటీగా, పుల్లగా, స్పైసీగా మన నోటికి తగిలించవచ్చు. సో దిస్ ఈజ్ ఉగ్గాని ఆర్ మసాలా బాత్ లేదా పురుగుల ఉప్మా. మన డిష్ అయితే కలర్ఫుల్గా అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎలాంటి హెల్దీ రెసిపీస్ మిస్ కాకుండా చూడటానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి.
అలా చేస్తే మీరు ఛానల్ ఓపెన్ చేయగానే మన వీడియో మీకు వెల్కమ్ చెప్తుంది. సో ఫైనలీ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.